ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ హయాంలో ఉమ్మడి కడప జిల్లాను చెరబట్టిన వైసీపీ నేతలు. వేల ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జా, స్వాధీనానికి కూటమి సర్కార్ చర్యలు. ఏపీలో 10 భారీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు. పీపీపీ విధానంలో అభివృద్ధికి నిర్ణయం. జూన్ 6 లోపు బెడ్ల దాఖలుకు ప్రకటన. కడప గడపలో తుది అంకానికి చేరిన మహానాడు. నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్న తెలుగుదేశం. 5 లక్షల మంది వస్తారని అంచనా. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల పూర్తికి రేవంత్ రెడ్డి నిర్ణయం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు యోచన. జూన్లో రైతు భరోసా జమకు చర్యలు. సూర్యాపేట జిల్లాలో శిశువుల విక్రయ ముఠా గుట్టు రట్టు. 28 మంది పిల్లల అమ్మకం. 10 మందిని రక్షించిన పోలీసులు. 13 మంది అరెస్ట్. రెరా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్న ప్రధాని. అన్ని రాష్ట్రాల సీఎస్లతో వర్చువల్ గా భేటీ. 62,000 కోట్ల విలువైన ప్రాజెక్టులపై సమీక్ష. దిగుమతి టారిఫ్లపై ట్రంప్ కు ఎదురు దెబ్బ. అత్యవసర అధికారాల చట్టం కింద చెల్లవన్న వాణిజ్య కోర్టు. అప్పీలు చేసేందుకు అధ్యక్షుడి కసరత్తు. జగన్ జమానాలో ఉమ్మడి కడప జిల్లాను వైసీపీ నేతలు చెరబట్టారు. యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. అధికారుల్ని మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టి వేల ఎకరాల ప్రభుత్వ అటవీ అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి వంటి నేతలు ఏకంగా ఎస్టేట్లు నిర్మించేసుకున్నారు. కొందరు చెరువుల్ని, శ్మశానాల్ని కూడా వదిలిపెట్టలేదు. నాటి అక్రమాల గుట్టును ఇప్పుడు కూటమి ప్రభుత్వం రట్టు చేస్తోంది. ఆక్రమణలో ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకుంటోంది. వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 53 ఎకరాల అటవీ భూములు, పేదలకు చెందిన 10 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించారు. సీకే దిన్నె మండలం సుగాలిబిడికి వద్ద 146 ఎకరాల ఎస్టేట్లో 63 ఎకరాలని కలిపేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా అధికారులు ఇటీవలే ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయినా సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన భూములు సహా మొత్తం ఎస్టేట్కు ఉన్న గేటుకు తాళం వేసి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి 100 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని వాటిలో దర్జాగా పండ్ల తోటలు పెంచుతున్నారు. రఘునాథరెడ్డి నందలూరు మండలం లేబాకలో కుటుంబ సభ్యుల పేరిట 109 ఎకరాల వరకు కాజేశారన్న అభియోగాలపై రెవెన్యూ శాఖ నోటీసులిచ్చింది. అన్నమయ్య జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మేడా విజయశేఖర్ రెడ్డి రఘునాథరెడ్డికి సమీప బంధువు. ఆయన కూడా లేబాకలో సర్వే నెంబర్ 1242/2లో 2.37 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫ్రీ హోల్డ్ కింద యాజమాన్య హక్కులు సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకి రెవెన్యూ శాఖ నోటీసులిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 100 ఎకరాల ప్రభుత్వ పేదల భూముల్ని ఆక్రమించినట్టుగా ఆరోపణలున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో చమర్తి పిచ్చిరాజు, పద్మరాజు చిన్నంరాజులకు సర్వే నెంబర్ 56/1లో ఉన్న 5 ఎకరాల భూమిని ఆకేపాటి తన పేరిట రాయించేసుకున్నారు. ఇందులో 1.50 ఎకరాల భూమిని టీటీడీ పేరిట 2021 మే 6న రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత దేవస్థానం నిధులతో అందులో కళ్యాణ మండపం కట్టించేలా చక్రం తిప్పారు. నిర్మాణం పూర్తి కాగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన భార్య ఆకేపాటి జ్యోతి పేరిట 2023 మే 6న రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో టీటీడీకి రాసిన 1.5 ఎకరాల భూమితో పాటు అందులోని కళ్యాణ మండపము ఎమ్మెల్యే భార్య ఖాతాలో చేరింది. టీటీడీ ఆ స్థలాన్ని మ్యూటేషన్ చేయించుకోవడానికి రాగా రెవెన్యూ శాఖ తిరస్కరించింది. మందపల్లె, శ్రీరంగరాజపురం, శేషమాంబపురం గ్రామాల్లో 100 ఎకరాలు ఆకేపాటి కుటుంబం చేతుల్లో ఉన్నట్టు ఆరోపణలున్నాయి.
వాటిలో 39.58 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసి వెబ్లాండ్ నుంచి తొలగించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుటుంబం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగులో 30 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసింది. ఇదే ప్రాంతంలో మరో 23.15 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్ డివిజన్ చేసి బినామీ పేర్లతో వెబ్లాండ్లోకి ఎక్కించారు. మొత్తంగా ఈ భూముల విలువ 10 కోట్ల రూపాయల పైనే ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ గోవిందిరెడ్డి బావమరిది, బద్వేలు వైసీపీ సమన్వయకర్త ఎన్ విశ్వనాథరెడ్డి, ఆయన అనుచరులు శంఖవరం రెవెన్యూ పరిధిలోని చింతపల్లి గ్రామ సమీపంలో 188.92 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. అందులో విశ్వనాథరెడ్డి ఒక్కరే 114.78 ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నట్టు బయటపడింది. ఆ భూముల్లో సాగు చేస్తూ భారీ పశువుల పాక నిర్మించారు. ఆయన నివాసమూ అక్కడే ఉంది. విశ్వనాథరెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి 22.61 ఎకరాలు, ఆంజనేయ ప్రసాద్ 24.39 ఎకరాలు, వావిళ్ల రమణయ్య 27.14 ఎకరాలు కబ్జా చేశారు. బద్వేలు ఆర్డీఓ డ్రోన్ సాయంతో సర్వే చేయించగా ఈ బండారం బయటపడింది. బద్వేలు పురపాలక సంఘం వైస్ చైర్మన్, వైసీపీ నేత గోపాలస్వామి ఒకప్పుడు తాపీ మేస్త్రి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడి దళితుల భూముల్ని ఆక్రమించి ఇప్పుడు 100 కోట్లకు పడగలెత్తారు. చెన్నంపల్లె రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1755/1లో సుధాకర్ అనే దళితుడికున్న 5 కోట్ల విలువైన ఎకరా భూమిని నకిలీ పత్రాలతో గోపాలస్వామి సొంతం చేసుకుని ఇతరులకు అమ్మకానికి పెట్టారు. 20 కోట్ల విలువైన మరో భూ ఆక్రమణ కేసు ఆయనపై ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గోపాలస్వామితో పాటు భార్య లక్ష్మమ్మ, తమ్ముడు కృష్ణయ్య, డ్రైవర్ లక్ష్మీనారాయణ జైలు పాలయ్యారు. ఎస్సీ ఎస్టీ కేసు సహా పలు సెక్షన్ల కింద గోపాలస్వామి అరెస్ట్ అయ్యారు. కాశీనాయన మండలం కొండ్రాజుపల్లి చెరువుకు నీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన రమణయ్య ఎన్నిక కావడాన్ని జీర్ణించుకోలేని నలుగురు వైసీపీ నేతలు ఏకంగా 150 ఎకరాల చెరువును ఆక్రమించేసి పంటల సాగు చేపట్టారు. ఈ వ్యవహారాన్ని రమణయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి ఆక్రమణల్ని తొలగించారు. మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం డి అగ్రహారంలో 81.69 ఎకరాల భూముల్ని స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరు స్థానిక నేతల హస్తం ఇందులో ఉన్నట్టు నిగ్గు తేల్చారు. బ్రహ్మంగారి మఠంలో సర్వే నెంబర్ 464లో 10.05 ఎకరాల భూమిలో శ్మశాన వాటిక ఉంది. వైకాపా నేతలు దొంగ పత్రాలతో దీనిలో 6 ఎకరాలు కొట్టేసి సాగు చేసుకుంటున్నారు. ఎగువ నెల్లటూరు రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 288లో 2682 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలోని 40 మంది వైసీపీ నేతలు కలిసి 150 కోట్ల విలువైన భూమి కాజేయడానికి ప్రణాళిక వేశారు. విద్యుత్ శాఖ అధికారుల్ని లోబరుచుకుని పట్టా భూములుగా చూపించి వ్యవసాయ విద్యుత్ సర్వీసులు తీసుకున్నారు. వెంటనే ఆ భూముల్లో 21 బోరుబావులు తవ్వేశారు. విద్యుత్ సర్వీసులు తెచ్చుకొని ఆ భూములు ఏళ్ల తరబడి తమ అనుభవంలో ఉన్నాయని కోర్టులో చెప్పాలన్నది వారి ఎత్తుగడ. అనాథలు, అభాగ్యుల కోసం రాజారెడ్డి అనే వ్యక్తి స్థాపించిన డాడీ హోమ్ కి జమ్మలమడుగు మండలం మైలవరం వద్ద 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన 52 ఎకరాల భూమిపై పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత కన్నేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు 50 కోట్లు. డాడీ హోమ్ నిర్వాహకుడు రాజారెడ్డిని 2023 ఆగస్టులో ఆయన సోదరుడు, మరదలు హత్య చేశారు. ఈ భూమితో పాటు ప్రొద్దుటూరులో రాజారెడ్డి స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్ను కొట్టేయడానికే ఆయన్ను హత్య చేశారన్న ఆరోపణలున్నాయి. ఆస్తులు కొట్టేసే కుట్రలో పులివెందుల కీలక నేత హస్తముందన్న ఆరోపణలున్నాయి. రాజారెడ్డి స్థాపించిన ట్రస్టులో తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకొని భూములు కాజేసేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో అధికారులు ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు. కడప సమీపంలోని కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి పక్కనే 18.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఒక వ్యక్తి ఆక్రమించి లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలుగా విక్రయించేయడం వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలకు పరాకాష్ట. ఆ వ్యక్తి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వ పెద్దల సమీప బంధువుకు బినామీ అనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో కడప నగరంలో 66 సర్వే నెంబర్లలోని 319 ఎకరాల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, 203 సర్వే నెంబర్లలోని 537 ఎకరాల్ని ఆక్రమించి లేఅవుట్లు వేశారని, మరో 7 సర్వే నెంబర్లలోని 3.86 ఎకరాల్ని ఆక్రమించేశారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్న గ్రామంలో ఆక్రమించుకున్న 63.72 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. తమకు చెందిన 201 ఎకరాల విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరారు. సజ్జల సోదరుడైన దివాకర్ రెడ్డి కుమారుడు సజ్జల సందీప్ రెడ్డి, దివాకర్ రెడ్డి భార్య భగీరథి,
మరో సోదరుడు సజ్జల జనార్దన్ రెడ్డి, ఆయన భార్య విజయకుమారి, అల్లుడు సత్య సందీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములు వారసత్వంగా వచ్చాయని, అందులో అటవీ భూములు లేవని పేర్కొన్నారు. నేడు ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. కడప గడపలో అట్టహాసంగా సాగుతున్న తెలుగుదేశం మహానాడు తుది అంకానికి చేరింది. తొలి 2 రోజులు వివిధ తీర్మానాలు చేసిన నేతలు చివరి రోజైన నేడు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభకు దాదాపు 5 లక్షల మంది తరలివస్తారని అంచనా. గత ఏడాది ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడకపోవడంతో మహానాడును నిర్వహించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించినప్పటికీ ఇంతవరకు పార్టీ పరంగా విజయోత్సవ సభ నిర్వహించలేదు. మహానాడులో భాగంగా నేడు కడప గడ్డపై ఘనంగా సభను నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. మహానాడు వేదిక మీద మై టీడీపీ యాప్ను ఆవిష్కరించనున్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ప్రతి నెల నిధుల విడుదల ప్రాధాన్యాలను నిర్ణయించడానికి, పనులు పూర్తయ్యేలా చూడటానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కొత్త పనుల మంజూరులో నియంత్రణ పాటిస్తూ నిర్మాణంలో ఉన్న మంజూరు చేసిన పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రతి నెల 2,000 కోట్ల వరకు పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేస్తూ ఇప్పటికే మొదలైన పనుల్ని పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసిన పనులు పూర్తి కావటానికి సుమారు 2 లక్షల కోట్ల అవసరమని అంచనా. ఒక్క నీటిపారుదల శాఖకే 1,00,000 కోట్లు కావాలి. ఇవి కాక రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో చేపట్టిన పనులు కూడా ఉన్నాయి. వీటితో పాటు తప్పనిసరిగా చెల్లించాల్సినవి ఉన్నాయి. వీటిని ప్రాధాన్యత ప్రకారం పూర్తి చేయాలని భావిస్తున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో జూన్ 2 లేదా 3వ వారంలో ఒకే విడతగా రైతు భరోసా నిధుల్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులకు అర్హులైన పార్టీ శ్రేణుల్ని గుర్తించాలని ఇన్ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నిన్న తన నివాసంలో మంత్రులకు సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, పార్టీ వ్యవహారాలకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు భర్తీ చేయనందున పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పదవుల భర్తీకి అర్హులైన పార్టీ నేతల జాబితాను సిద్ధం చేయాలని ఇన్ఛార్జి మంత్రులకు సీఎం సూచించారు. స్థాయిని బట్టి కార్పొరేషన్ చైర్మన్, సభ్యులు, డైరెక్టర్లు, దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, సహకార సంఘాల చైర్మన్లు తదితర పోస్టుల్ని కాంగ్రెస్ శ్రేణులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా అర్హుల్ని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధకులుగా మాతృభూమిపై తమకుండే మమకారం ఇంకెవరికీ ఉండదన్నారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్ను పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వ్యాపార నిర్వహణ సవాళ్లు, ఇతర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేసిన ప్రగతిశీల విధానాలతో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు తెలంగాణ నయా చిరునామాగా మారిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత సహకారం అందించాలని సమావేశానికి హాజరైన వారికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారికి కేటీఆర్ సూచించారు. స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ రెరాకు వచ్చే ఫిర్యాదులను బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి సంతృప్తి వ్యక్తీకరణ లేఖలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలుదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రెరా చూడాలని ప్రధాని కోరారు. గృహ మార్కెట్పై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి రెరా నిబంధనలను ఖచ్చితంగా పాటించడం కీలకమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 62,000 కోట్లకు పైగా విలువ చేసే పలు జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. అన్ని రాష్ట్రాల్లో పారదర్శకతతో కూడిన మంచి పాలన ప్రజలకు అందించాలని కోరారు. జాతీయ ప్రాజెక్టు సత్వరమే అమలు చేసేలా సీఎస్లు చొరవ చూపాలన్నారు. లేకుంటే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతుందని ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా 100కు పైగా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో న్యూక్లియర్ పవర్ను సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని మోదీ ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 భారీ పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామికవేత్తల నుంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఏపీ ఐఐసీ వద్ద అందుబాటులో ఉన్న భూముల్లో వాటిని ప్రతిపాదించింది. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు సమీపంలో కొన్ని పార్కుల్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లో కొన్ని పార్కుల్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది.
గుత్తేదారుల ఎంపికకు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. మొత్తం 4012.46 ఎకరాలను పార్కుల కోసం ప్రతిపాదించింది. ఆసక్తి ఉన్న సంస్థలు జూన్ 6లోగా బిడ్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు పెట్టిన వారందరికీ వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట, మదనపల్లె, గొల్లప్రోలు, పెనుకొండ మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. 4 ఏళ్ల తర్వాత అధికారం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా చేసుకుని శిశువుల్ని విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మందిని అరెస్ట్ చేసి 10 మంది చిన్నారుల్ని పోలీసులు కాపాడారు. ఈ ముఠా 3 ఏళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా 28 మంది పిల్లల్ని అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి శిశువుల్ని తీసుకువచ్చి పిల్లలు లేని వారికి 5 నుంచి 10 లక్షలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట విద్యానగర్కు చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులు సంతానం లేని తల్లిదండ్రుల వివరాలను సేకరించి శిశువుల్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా శిశువుని దత్తత తీసుకున్న టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఇప్పటి వరకు 28 మంది చిన్నారుల్ని వారు విక్రయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విక్రయించిన 10 మంది చిన్నారుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని నల్గొండలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ ని టార్గెట్ చేసుకుని ఇప్పటి వరకు మనకు 10 మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది. అహ్మదాబాద్, ముంబై, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మనకు తీసుకొచ్చి అక్కడ 5 నుంచి 10 లక్షల రూపాయలు ఆ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మీడియేటర్ ఉన్నటువంటి ముఠా లోకల్ నీడీ ఉన్న పేరెంట్స్ కి అమ్మడం ద్వారా ఒక 2 లక్షల రూపాయల దాకా కమిషన్ ఆశపడి ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్ అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాబట్టి యాదగిరి, ఉమారాణితో పాటుగా మొత్తం 13 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై ఒకే రోజు 3 న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్న అరుదైన ఘటన తెలంగాణ హైకోర్టులో జరిగింది. ఇలా ఒకే రోజు 3 న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని దోషులు బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫల్జ్ అలీఖాన్, విడి రాజగోపాల్ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరగా గాలి జనార్దన్ రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీల్ దాఖలు చేశారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు మే 6న వెలువరించిన తీర్పుపై గత వారం దోషులు అప్పీల్ దాఖలు చేశారు. ఈ నెల 21న అప్పీళ్లపై జస్టిస్ నందికొండ నర్సింగ్రావు విచారణ చేపట్టారు. సిబిఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను ఈ వారానికి వాయిదా వేశారు. దోషులు దాఖలు చేసిన 5 పిటిషన్లు బుధవారం విచారణకు రాగా తొలుత జస్టిస్ కె శరత్, తర్వాత జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, అనంతరం జస్టిస్ నగేష్ భీమపాకలు విచారణ నుంచి తప్పుకున్నారు. పరస్పర సుంకాల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా ఫెడరల్ ట్రేడ్ కోర్టు అడ్డుకుంది. ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని, అమెరికా వాణిజ్య విధానాన్ని తన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంచి ఆర్థిక గందరగోళానికి దారితీశారని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యూయార్క్లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా తీర్పు ఇచ్చింది. ఐఈఈపీఏ చట్టం ఇచ్చిన అధికారాన్ని మించి అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. సుంకాలను సాధారణంగా కాంగ్రెస్ ఆమోదించాలి, కానీ దేశ వాణిజ్య లోటు జాతీయ అత్యవసర పరిస్థితికి సమానం కాబట్టి తనకు చర్యలు తీసుకునే అధికారం ఉందని ట్రంప్ చెబుతున్నారు. న్యూయార్క్లోని కోర్టు తీర్పుపై శ్వేత సౌధం ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్పీల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గాజాలో ఐక్యరాజ్య సమితి ఆహార గిడ్డంకి వద్ద జరిగిన తోపులాటలు 4 ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజులుగా ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లు ఒక్కసారిగా ఆహార గిడ్డంకి వద్దకు రావడంతో గందరగోళం నెలకొందని అధికారులు తెలిపారు. తినటానికి ఏదైనా తీసుకోవాలనే తాపత్రయంతో వందలాది మంది అరుస్తూ లోపలికి వెళ్లడంతో తోపులాట జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కొందరు లోపలికి చొరబడేందుకు గిడ్డంగిలో కొంత భాగాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం గాజా పట్టీలో ఆహార పంపిణీ సందర్భంగా ఒకరు మరణించారు. 48 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు హెచ్చరిక కాల్పులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించగా 48 మందికి బుల్లెట్ గాయాలైనట్లు గాజా ఆరోగ్య శాఖ వర్గాలు ఆరోపించాయి.
ఉక్రెయిన్తో తదుపరి శాంతి చర్చల్ని జూన్ 2న ఇస్తాంబుల్లో నిర్వహించాలని రష్యా ప్రతిపాదించింది. ఉక్రెయిన్తో తదుపరి దశ చర్చలకు వాటికన్ లేదా జెనీవా వేదిక కావచ్చని ఊహాగానాల మధ్య రష్యా ఈ వివరాలను వెల్లడించింది. మునుపటి చర్చలకు వేదికగా నిలిచిన తుర్కియాలోని ఇస్తాంబుల్ను రష్యా ఎంచుకున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. వ్లాదిమిర్ మెడిన్స్కీ నేతృత్వంలోని రష్యా ప్రతినిధి బృందం చర్చల్లో పాల్గొంటుందని చెప్పారు. హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో ఇవాళ నిర్వహించాల్సిన పౌర రక్షణ మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి. ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించాల్సిన మాక్ డ్రిల్స్ ను కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు హర్యానా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్లోనూ మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి. ఇవాళ రాజస్థాన్లోని అన్ని జిల్లాల్లో డ్రిల్స్ జరగాల్సి ఉండగా పరిపాలనా కారణాల వల్ల వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం జూన్ 3న మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ మేరకు బుధవారం కేంద్రానికి లేఖ రాసిన పంజాబ్ ప్రభుత్వం తమ పౌర రక్షణ సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి సరిహద్దు రాష్ట్రాల్లో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పాక్ సరిహద్దులోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో గురువారం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రతిస్పందించే వ్యూహాలు, భద్రతా దళాల సంసిద్ధతపై సమీక్ష చేసేందుకు విన్యాసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో విన్యాసాలు వాయిదా పడ్డాయి.